గత 3 రోజులుగా మొన్న నిన్న ఇయ్యాల భువనగిరి పట్టణ కేంద్రంలో యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మరి మా అమ్మగారు జిట్ట రాధమ్మ ఫౌండేషన్ సహకారంతో బ్రహ్మాండంగా మరి సంక్రాంతి సంబరాలు గ్రామీణ క్రీడలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వచ్చి మరి అన్నీ కూడా చూస్తున్నారు. అంటే కబడ్డీ, వాలీబాల్, ఖోఖోతో పాటు అష్టచెమ్మ, పచ్చీసు, మన ఏమంటారు తొక్కుడు బిళ్ళ, తాడు బొంగరము, గిల్లిదండ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు కూడా అంటే పాట సంస్కృతిని బయట తీసేది. దాంతోపాటు గంగిరెద్దులాట ఇప్పుడే చూసిండ్రు. చాలామంది ఈ తరం అంటే పిల్లలకు అసలు తెలియకూడదు తెలియదు. అంటే యూట్యూబ్లలో కొట్టే ఓపిక లేదు. యూట్యూబ్లలో ఏమున్నా అంటే కొత్త అంటే ఏమంటారు ఫోక్ సాంగ్స్ కూడా చూసే ఓపిక లేదు. ఎలా సినిమా పాటలు వీటికి అట్రాక్ట్ అయ్యే పరిస్థితుల్లో నిన్న చూసిన ఫోక్ సాంగ్స్తో మంచిగా చేసింది. ఈరోజు కూడా ఏపూరు సోమన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు బ్రహ్మాండంగా మన కల్చర్ని తెలియజేసే విధంగా యువత ఏ రకంగా మరి పెడదారి పడుతుంది, వాళ్ళు ఏ రకంగా సన్మార్గంలో పోతే బాగుంటుంది అని తెలియజేయడానికి ఈ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రాలో ఒకలాగా జరుగుతుంది పండుగ, మన దగ్గర కూడా జాగ్రత్త. తెలంగాణలో ప్రధానమైన పండుగలు దసరా, సంక్రాంతి. సంక్రాంతికి అందరం కూడా ఊర్లలోకి పోయి మరి ముగ్గులు వేసుకుంటాం, యాటలు కోసుకొని తింటున్నాం, కానీ మన సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం చేస్తలేము. దానిలో భాగంగానే ఈరోజు మరి భువనగిరి చరిత్రను మళ్ళొక్కసారి ప్రపంచానికి చాటి తీర్చాలని చెప్పి ఈరోజు ఇక్కడ భువనగిరి కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహించడం. అందుకే అటు గ్రామీణ క్రీడలు, ఇటు సంస్కృతిని ప్రతిబింబించేలాగా పాత ఆటలు అన్నింటిని కూడా చేసి ఆఖరికి పాటలు కూడా ఆ గ్రామీణ పాటలకే ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇలా వేలాది మంది వచ్చి రోజు వీక్షించిపోతూ ఉన్నారు. ఈరోజు ఆఖరి రోజు. తప్పకుండా మీడియా కూడా V6 ప్రధానంగా బాగా నిన్న కానీ మొన్న కానీ ఇవాళ కానీ లైవ్ ఇచ్చి మరి యావత్ ప్రపంచానికి తెలియజెప్పింది. వారికి ముందుగా మరి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ తప్పకుండా, ఎందుకంటే V6 తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలను బాగా వెలుగులోకి తీసుకొచ్చి చేసినటువంటి ఛానల్ V6. మీ సహకారంతో ఇదంతా కూడా మరి యావత్ ప్రపంచానికి తెలియజెప్పేలాగా ఈరోజు కార్యక్రమాలు కూడా మీరు కూడా తెలియజేయాలా. ఇవన్నీ కూడా తెలుస్తూనే భావితరాలకు ఒక సందేశాన్ని ఇచ్చడంలో అవుతామని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టాం.